అందరికీ నమస్కారం. MySQL ట్యుటోరియల్స్కి స్వాగతం. మనం MySQL కండిషన్స్ అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. సో ఆ కండిషన్స్ స్టేట్మెంట్స్లో ముందుగా అండ్ అనే కండిషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనం ఇంతకుముందు బ్రీఫ్గా చూసాం. ఈ క్లాస్లో కాస్త డీటెయిల్గా దాని గురించి తెలుసుకుందామండి. సో ఈ అండ్ అనే కండిషన్ ఎందుకు యూజ్ చేస్తారంటే, సపోజు మీరు వేర్ అనేది చూసారు యాక్చువల్గా క్లాజ్ అనేది. ఎందుకు అంటే రిజల్ట్ని ఫిల్టర్స్ చేసేదానికి, అన్వాంటెడ్ రిజల్ట్స్ అని రాకుండా మనకు కావాల్సిన రిజల్టే మనం తీసుకునేదానికి వేర్ అని పెట్టి కండిషన్ అనేది ఒకటి పెడతాం, అంతే కదా. సో మరి ఇటువంటి కండిషన్ ఒక్కటి ఉంటే ఓకే. సపోజ్ 2-3 కండిషన్స్ని చెక్ చేయాలి అట్ ఏ టైం అన్నప్పుడు వేర్ అనేది ఒక్కటే యూజ్ చేస్తే సరిపోదు. వేర్ అనేసి ఒక కండిషన్ మాత్రమే చెక్ చేయగలదు వేర్. అండ్ ఇటువంటిది 2-3 కండిషన్లు ఒకేసారి చెక్ చేయాలంటే అటువంటప్పుడు మనకి ఈ అండ్ లాజిక్ అనేది మనకి ఉపయోగపడుతుంది. అండ్ లాజిక్ ఏం చెప్తుంది, 2 ఎక్స్ప్రెషన్స్ అంటే 2 కండిషన్స్ ట్రూ అయితేనే మనకి అవుట్పుట్ ట్రూ వస్తుంది. అంటే ఇక్కడ ఈ కండిషన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే 2 కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. దీని సింటాక్స్ చూసే ముందు ఫస్ట్ ఇట్ థియరీ చదువుతాం. ది MySQL అండ్ కండిషన్ ఈజ్ యూజ్డ్ విత్ సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్ ఆర్ డెలీట్ స్టేట్మెంట్స్ టు టెస్ట్ 2 or more కండిషన్స్ ఇన్ అన్ ఇండివిజువల్ క్వరీ. అంటే ఈ అండ్ అనే కండిషను ఏ స్టేట్మెంట్స్లో యూజ్ చేయొచ్చు అంటే, సెలెక్ట్ అనే స్టేట్మెంట్లో యూజ్ చేయొచ్చు, ఇన్సర్ట్ అనే స్టేట్మెంట్లో యూజ్ చేయొచ్చు, అప్డేట్ అనే స్టేట్మెంట్లో యూజ్ చేయొచ్చు, డెలీట్. ఈ ఆల్ డిఎంఎల్ కమాండ్స్, డిఎంఎల్ కేటగిరీ ఆ స్టేట్మెంట్స్ అన్నిట్లోనూ కూడాను ఈ అండ్ అనేది యూజ్ చేయొచ్చు. జనరల్గా ఈ అండ్ అనే కండిషను వేర్ అనే క్లాజ్ తర్వాత యూజ్ చేస్తుంటారు. సో ఇక్కడ నుంచి కామన్ అనమాట. దీని ముందు సెలెక్ట్ అన్న బేసిక్ కమాండ్ ఉండొచ్చు, లేదా ఇన్సర్ట్ అన్నా ఉండొచ్చు, అప్డేట్ అన్నా ఉండొచ్చు, లేదా డెలీట్ అన్నా ఉండొచ్చు వేర్ కంటే ముందు సింటాక్స్. దాని తర్వాత ఇదంతా కామన్ వేర్ అని పెట్టి కండిషన్ ప్లస్ దాని తర్వాత ఇంకో కండిషన్ అండ్ అని పెట్టి ఇంకో కండిషన్. సో ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్ ఇవి 2 ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ వేర్కి ముందుండే ఇవన్నీ కూడాను ఏదైతే లాజిక్ మనం చెప్పుకుంటామో అది ఎగ్జిక్యూట్ అయ్యి రిజల్ట్ సెట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. సో మరి మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని చెక్ చేద్దాం, అండ్ కండిషన్ ఎలా వర్క్ అవుతుందని. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్లో డేటాబేస్లో ఫ్రూట్స్ అనే టేబుల్ మనం క్రియేట్ చేసాం కదా, దాన్ని మనం అప్డేట్ అనే ఒక బేసిక్ స్టేట్మెంట్తో ఈ అండ్ లాజిక్ని ఉపయోగించి ఏదన్నా ఒకని అప్డేట్ చేద్దాం. ఇప్పటివరకు మనం అన్ని సెలెక్ట్లే చూసాం కదా, అప్డేట్ కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సే అప్డేట్ ఏం అప్డేట్ చేయాలి, ఫ్రూట్స్ టేబుల్లో ప్రైస్ అనే కాలం ఏదైతే ఉందో దాన్ని 180 చేయాలి. సే ఇప్పుడు వేరు ఈ అండ్లు ఇవేం లేకుండా ఈ 180 తర్వాత ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో అదేం లేదనుకోండి, ఏం జరుగుతుందండి, ప్రైజ్ అనే కాలం మొత్తం 180గా మార్చేస్తుంది. ఈ వేర్ అనేది ఎండ్ అనేది ఇదేం లేకుండా డైరెక్ట్గా మనం 180 వరకు ఇక్కడ అప్డేట్ ఫ్రూట్స్ సెట్ ప్రైస్ ఈక్వల్ టు 180 అని చెప్పామంటే టోటల్ ప్రైస్ మొత్తం అన్ని ఫ్రూట్స్ ప్రైస్ 180 చేస్తుంది. ఎందుకంటే మనం కండిషన్స్ ఏం చెప్పలేదు కాబట్టి. సో మనం అలా కాకుండా మనకి ఏ ఫ్రూట్ ప్రైస్ మనం మార్చాలనుకున్నామో అది మనం కండిషన్స్ని బేస్ చేసుకొని మనం మెన్షన్ చేసామంటే ఆ క్వరీ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ పర్టిక్యులర్ ఫ్రూట్ యొక్క ప్రైస్ మాత్రమే మారుతుందండి. అది ఎలా చేయాలంటే, దీని తర్వాత మనం వేర్ అని పెట్టి సపోజ్ మ్యాంగో ప్రైస్ మార్చాలి అనుకుందాం. మ్యాంగో ప్రైస్ మార్చాలి, ఫ్రూట్ ఈజ్ ఈక్వల్ టు మ్యాంగో అంటే చాలు. మ్యాంగో దాంట్లో ఎన్ని మ్యాంగో ఫ్రూట్స్ ఉన్నాయో అన్ని మ్యాంగో ఫ్రూట్స్ కూడా మారిపోతాయి ఇక్కడ వరకు ఇస్తే. కానీ ఇక్కడ అండ్ అనేసి మనం ఉపయోగించి ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు పూణే అని ఇచ్చాం. అంటే ఏమని దీని అర్థం అంటే ఈ 2 ఎక్స్ప్రెషన్లు, ఇది ఎక్స్ప్రెషన్ 1, ఇది ఎక్స్ప్రెషన్ 2, అంటే కండిషన్ 1, ఇది కండిషన్ 2. ఈ 2 కండిషన్లు ట్రూ అయినప్పుడు మాత్రమే
ఈ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 180 అనేది జరుగుతుంది. ఆ పర్టిక్యులర్ రోకి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది. దీంట్లో ఏ ఒక్కటి కూడా ఫాల్స్ అయిందంటే ఈ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 180 అనేది జరగదు. ఓకే, ఆ విధంగా ఇక్కడ కండిషన్ 1 కండిషన్ 2 ఇట్లా మల్టిపుల్ కండిషన్లని చెక్ చేసుకునే దానికి మనం అండ్ అనే కండిషన్ని యూజ్ చేస్తాం. అండ్ లాజిక్ ఏం చెప్తుంది, రెండు కండిషన్స్ ట్రూ అయితేనే ఈ ముందుండే ప్రాసెస్ జరుగుతుంది. దీంట్లో ఏ ఒక్కటి ఫాల్స్ అయినా ఇది జరగదన్నమాట. ఓకే, అండ్ అదేవిధంగా సెలెక్ట్ దాంతో కూడా మనం యూజ్ చేయొచ్చు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్రూట్స్ వేర్ ఫ్రూట్ ఈజ్ ఈక్వల్ టు బనానా అండ్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు ఢిల్లీ. అంటే ఏంటంటే ఫ్రూట్ బనానా అయి ఉండాలి, ప్లేస్ ఢిల్లీ నుంచి స్టాక్ అయి ఉండాలి. అటువంటివి ఏదన్నా ఉంటే అది సెలెక్ట్ చేసి నాకు చూపించు అని అర్థం ఈ క్వెరీకి. అండ్ పైన ఉండే క్వెరీకి ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 180 చేయాలి. దేనికి ఏ రోకే అంటే మ్యాంగో అనే దానికి ప్లస్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు పూణే అయి ఉండాలి. ఈ రెండు కండిషన్స్ ట్రూ అయిండే రోకి మాత్రమే ఇది 180 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇది మనం ఇప్పుడు చెక్ చేద్దాం MySQL వర్క్ బెంచ్లో. లెట్స్ డూ ఇట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఇన్వెంటరీ అనే డేటాబేస్లో ఫ్రూట్స్ అనే టేబుల్లో ఈ విధంగా స్ట్రక్చర్ ఉంది, టేబుల్ స్ట్రక్చరు. దాంతో మనం ఒక 15 రికార్డ్స్ డేటా కూడా పెట్టున్నాం. ఇంతకుముందు క్లాస్లో కూడా చూసాం దీన్ని. ఈ విధంగా ఉంది మనకి డేటా. ఇప్పుడు మన ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం, అండ్ స్టేట్మెంట్ ఎలా యూజ్ చేయాలి. ఓకే, అది ఇంతకుముందు కూడా చూసాం మనము, బట్ దీంట్లో కొద్దిగా డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం. ఏం చేయాలనుకున్నాం, ఈ మ్యాంగో ఉంది కదా, ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయి, ఐడి నెంబర్ 1లోను మ్యాంగో ఉంది కానీ ప్లేస్ తిరుపతి ఉంది. అండ్ ఐడి నెంబర్ 11లో మ్యాంగో ఉంది, ప్లేస్ పూణే ఉంది. మనం దేన్ని మార్చాలనుకుంటున్నాము, ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు పూణే అయి ఉండాలి, ఫ్రూట్ ఈజ్ ఈక్వల్ టు మ్యాంగో అయి ఉండాలి. ఇక్కడ చూస్తే ఏ రోకి అది ట్రూ అవుతుంది అంటే 11th ఐడి నెంబర్ 11 మ్యాంగో ఉంది ఇక్కడ, ప్లేస్ అనేది పూణే, ఇక్కడ ప్రైస్ 800 ఉంది. దీన్ని మనం 180 చేయాలి. ఇది మన టార్గెట్. అంటే అప్పుడు మనం ఎటువంటి క్వెరీ రాయాలి అనేది ఇక్కడ మనం చెప్పున్నాం. అప్డేట్ ఫ్రూట్స్ సెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 180. ఎక్కడ ఏ రికార్డుకి చేయాలి అంటే ఫ్రూట్ ఈజ్ ఈక్వల్ టు మ్యాంగో అవ్వాలి. సో ఫ్రూట్ మ్యాంగో ఇక్కడ అయింది. అండ్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు పూణే అవ్వాలి. మరి ఇక్కడ ప్లేస్ పూణే అయిందా, లేదు తిరుపతి అయింది. కాబట్టి దీనికి ఇది అప్లికబుల్ కాదు. ఎక్కడ ట్రూ అవుతుందంటే అది ఇక్కడ మాత్రమే ట్రూ అవుతుంది. కాబట్టి ఈ ముందర డిఫైన్ చేసి ఉండే ఫంక్షనాలిటీ ఈ రోకి మాత్రమే అప్లికబుల్ అయ్యి 800 ప్లేస్లో 800 అనే ఓల్డ్ వాల్యూ రీప్లేస్ చేసి 180 అనేది అప్డేట్ చేస్తుంది. ఓకే, సో లెట్స్ సీ ఇట్ నౌ. అప్డేట్ టేబుల్ నేమ్ ఫ్రూట్స్ సెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 180. ఇలా లైన్ బై లైన్ చూసుకున్నాం. అప్డేట్ ఫ్రూట్స్ సెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 180. అండ్ దెన్ కండిషన్ రాయాలి కదా, వేర్ ఫ్రూట్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం, మ్యాంగో అండ్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు వాట్, పూణే. ఓకే, ఫ్రూట్స్ అనే టేబుల్లో ప్రైస్ అనే కాలం 180 చేయాలి. కండిషన్ ఏంటి, ఫ్రూట్ అనేది మ్యాంగో అయి ఉండాలి, ప్లేస్ అనేది పూణే అయి ఉండాలి. ఆ రికార్డ్స్కి మాత్రమే ఇది అప్డేట్ చేస్తుంది. సో మనం ఇది మాత్రం ఇవ్వలేదు, ఇక్కడ వరకు మాత్రమే ఇచ్చాము అంటే ఏం జరుగుతుంది, అన్ని ఫ్రూట్స్ ప్రైస్ 180 అయిపోతుంది. కాబట్టి మనం ఈ కండిషన్ ద్వారా మనకు కావాల్సిన రికార్డుకి మాత్రమే ప్రైస్ అనేది 180 అనేది మనం చేయొచ్చు. లెట్స్ ఎగ్జిక్యూట్ ఇట్. ఓకే, ఎగ్జిక్యూట్ అయింది. మనం ఇప్పుడు ఒకసారి దీన్ని మారిందో లేదో చెక్ చేద్దాం. ఏడాది లెక్క ప్రకారం 180 రావాలి. సంథింగ్ హెస్ హ్యాపన్.
సో ఇక్కడ ఒక ఎర్రర్ మెసేజ్ వచ్చింది చూడండి. యు ఆర్ యూజింగ్ సేఫ్ మోడ్ అప్డేట్ టేబుల్ వితౌట్ ఏ వేర్ దట్ యూజెస్. ఓకే, సో మనం అప్డేట్ అన్నాం కాబట్టి దీన్ని మనం వేరే విధంగా చేద్దాం. సే ఐడి బెటర్. మనం దీన్ని ఇంతకుముందు మనం చూసాం. దీంట్లో ఒక కండిషన్ సేఫ్ మోడ్ అనేది అప్డేట్ అనేది పెట్టున్నాం కాబట్టి అది మనకి పర్మిట్ చేయడంలే. ఇప్పుడు మనం దాన్ని సెట్టింగ్ చేంజ్ చేద్దాం. సేఫ్ అప్డేట్ మోడ్ని తీసేద్దాం. అది ఎక్కడికి వెళ్ళి తీయాలి? ఎడిట్లో, ప్రిఫరెన్సెస్లో, ఎస్క్యూఎల్ ఎడిటర్లో సేఫ్ అప్డేట్ తీసేసాం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని రీస్టార్ట్ చేయాలి. జస్ట్ రీస్టార్ట్ ఇట్. సేవ్ స్క్రిప్ట్, నో ప్రాబ్లం. జస్ట్ సింపుల్గా దీన్ని రీస్టార్ట్ చేద్దాం. ఓకే, మళ్ళీ వర్క్ బెంచ్ ఓపెన్ చేద్దామండి. ఎందుకంటే ఆ సెట్టింగ్ ఉంది కాబట్టి అది మనకి ఒప్పుకోవడం లేదు. రీస్టార్ట్ అవుతూ ఉంది. వర్క్ బెంచ్ ఓకే వచ్చింది. సో దీనికి మనం వన్స్ అగైన్ కనెక్ట్ అవుదాం. ఓకే, కనెక్ట్ అయ్యింది. రైట్. సో ఇదే డేటా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం మళ్ళీ దీనికి మనం చెప్పాలి. యూజ్ ఇన్వెంటరీ. డేటాబేస్ ఏది యూజ్ చేస్తున్నాం అనేది దీనికి చెప్పాలండి. ఎందుకంటే రీస్టార్ట్ చేసిన ప్రతిసారి మనం దానికి స్పెసిఫై చేయాలి. ఇన్వెంటరీ ఓకే. దీని తర్వాత నుంచి మనం ఏ కమాండ్ ఇచ్చినా అది అజ్యూమ్ చేసుకుంటుంది ఇన్వెంటరీలోనే మనం ఇది చేయాలి అనేసి. ఓకే, ఎగ్జిక్యూటెడ్. మనకి ఇక్కడ వచ్చాయి. ఓకే, 15 years ఉన్నాయి. మ్యాంగో ఓకే, 800 ఉంది కదా. రైట్. ఇప్పుడు మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. దీన్ని అవుతుందా? ఈసారి అయింది చూడండి అప్డేట్. సో చెక్ ఇట్. ఇక్కడ మ్యాంగో 800 ఉంది కదా. రిఫ్రెష్ చేద్దాం. చూడండి 180 అయిపోయింది. మ్యాంగో పూణే ఇది మాత్రమే ట్రూ అయింది. మనం ఇచ్చిన క్వెరీ 180, 800 ఉంది, ఇప్పుడు 180 అయింది. ఓకే, ఇక్కడ 180 అనేది చేయమని చెప్పాం. ఆ విధంగా మనం అండ్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేయొచ్చు. అదేవిధంగా మనం సెలెక్ట్ కూడా చేయొచ్చు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్రూట్స్ వేర్ సపోజ్ సే బనానా అండ్ సపోజ్ సే ఢిల్లీ. అంటే ఫ్రూట్ బనానా ఉండాలి ప్లస్ ఢిల్లీ ఉండాలి. అది ట్రూ అయినప్పుడు మాత్రమే ఇక్కడ ఉండే మనం డిఫైన్ చేసిన ఫంక్షనాలిటీ వస్తుంది. సెలెక్ట్ అంటే అన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసుకోమని చెప్పింది. ఇప్పుడు ఫ్రూట్ అయి ఉండాలి అనేది బనానా అయి ఉండాలి, ప్లేస్ అనేది ఢిల్లీ అయి ఉండాలి. ఎగ్జిక్యూట్ చేద్దాం. అలాంటిది ఏదైనా ఉందేమో. ఎస్ ఉంది. ఐడి నెంబర్ 12లో ఫ్రూట్ బనానా ప్లేస్ ఢిల్లీ ఆ రికార్డ్ మాత్రం ఉంది కాబట్టి ఆ రికార్డ్ మాత్రమే డిస్ప్లే చేసింది. అది అలా చేయకుండా మనం ఇలా చేసామనుకోండి, కండిషన్ ఏం పెట్టకుండా స్టార్ అని పెట్టేసి ఎగ్జిక్యూట్ చేసామంటే అన్నీ వచ్చి పడిపోతాయి. ఇక్కడ చూడండి 15 రికార్డ్స్ వచ్చేసింది. టోటల్ ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. మనకు కావాల్సిన రికార్డ్ దీంతో ఉన్నా మనకి అన్వాంటెడ్ రికార్డ్స్ అన్నీ వచ్చేస్తాయి. అదే మనం అలా చేయకుండా మనకు కావాల్సిన స్పెసిఫై కండిషన్స్ చేసి
మనకు కావాల్సిన రికార్డ్ మాత్రమే తీసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ది ప్రొసీజర్ ఫర్ యూసేజ్ ఆఫ్ అండ్ కండిషన్. అండ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ మనం ఆర్ కండిషన్ గురించి తెలుసుకుందాం. సేమ్ అది కూడా ఇలానే ఉంటుంది, ఎక్సెప్ట్ ఆ అండ్ ప్లేస్లో ఆర్ వస్తుందండి, అంతే. ఆర్ లాజిక్ మనం ఆలోచించాలి. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీ విల్ డిస్కస్ దట్. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. నమస్తే.